హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీ. సో ఈ రోజు అయితే మనకు 2 ఈవెంట్స్ అయితే ఉన్నాయి, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. నేనైతే మార్నింగ్ ఈవెంట్ కి ఓన్లీ యాంకరింగ్ చేశాను, నాతో పాటు ఇంకో బ్రదర్ ని. కస్టమర్ మనల్ని ఇద్దరు కావాలని చెప్తే ఇద్దరం వెళ్ళి మ్యాజిక్ షవర్ గేమ్స్ అయితే చేసాము. సో అందరు కూడా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఎప్పుడైతే సరే ఒక ఈవెంట్ చేస్తున్నాను, లాంగ్ వెళ్ళి చేస్తున్నాను, నేను ప్రతిసారి ఆలోచించేది ఒకటే, ఆ ఈవెంట్ వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ పాప బర్త్డే పార్టీని గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవాలి అందరి సమక్షంలో అని చెప్పేసి అనుకుంటారు. సో ఆ ఈవెంట్ లో మనల్ని, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనల్ని పిలుస్తున్నప్పుడు మన ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఏదో చేసినట్టు అలా చేసుకుని వచ్చేస్తే అసలు ఏం బాగుండదు. అందుకోసం చెప్పేసి ప్రతి ఈవెంట్ లో అయినా సరే ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో కస్టమర్ కన్నా ఎక్కువ టెన్షన్ నాకు ఉంటుంది, ఈవెంట్ ఎలా అవుతుంది అది ఉంటుంది అని చెప్పేసి. సో మేమిద్దరం అయితే మార్నింగ్ ఈవెంట్ ని చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసాము. అక్కడ నుంచి నేను ఈవినింగ్ ఈవెంట్ కి అయితే వెళ్ళాను. సో వెళ్ళేసరికి కస్టమర్ వచ్చి మాట్లాడారు, సో ఎలా చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పేసి. నేను కస్టమర్ కి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఫస్ట్ మ్యాజిక్ షో గేమ్స్ చేసిస్తాం, దాని తర్వాత మీరు ఎంట్రీ తీసుకురండి, ఎంట్రీ అయిపోయిన తర్వాత మీరు కేక్ కట్ చేయండి అని చెప్పేసి అన్నాను. సో దానితో పాటు నేను కూడా అనౌన్స్ చేస్తూ అందరినీ గైడ్ చేస్తున్నాను. సో వాళ్ళైతే మ్యాజిక్ షో గేమ్స్ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా అండ్ హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. సో మ్యాజిక్ షో గేమ్స్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేశాము. సో కేక్ కటింగ్ అందరూ చేసుకున్న తర్వాత అండ్ మేమైతే డిన్నర్ చేసి అలా రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో కస్టమర్ హ్యాపీ, నేను హ్యాపీ. మరి మీ ఈవెంట్ లో కూడా మ్యాజిక్ షో గేమ్స్ యాంకరింగ్, ఫుడ్ స్టాల్స్, గేమ్ స్టాల్స్ ఏమైనా కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి ఎన్ని ఈవెంట్స్ కి. ఇక మీ ఈవెంట్ బాధ్యత మాది.